చూసారా, చాలా పెద్ద దుంప దొరికింది. ఇంత పెద్ద దుంప దొరుకుతుంది అస్సలు అనుకోలేదు ఫ్రెండ్స్. ఇటువంటి దుంపైనా చూసారా, ఛాన్స్ కొట్టారు మా తమ్ముడు అయితే. చూసారా, చాలా పెద్ద దుంపలు దొరికాయి వీళ్ళకైతే. హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈరోజు అయితే మేము పిండి దుంపలు తవ్వడానికి వెళ్తున్నాం. కొండెక్కలు, చాలా పెద్ద కొండెక్కలి. చూసారు కదా, గుండం పట్టుకున్నాను. ఎందుకు అనుకున్నారా, పిండి దుంపలు తవ్వడానికి వెళ్తున్నాము. మేము అలా కొండెక్కుతుంటే మాకన్నా ముందు వస్తున్నారు అన్నమాట తమ్ముడు నా బాబాయ్. చూసారు ఎంత పెద్ద దుంపలు తవ్వేస్తున్నారు. చాలా పెద్ద దుంపలు ఉన్నాయి. చాలా తవ్వాలన్నమాట, అప్పుడు కానీ దుంపలు దొరకవు. చాలా కష్టపడి ఉంటారు. తమ్ముడు కూడా వస్తున్నాడు. దుంపలు కానీ ఫోన్ చూస్తున్నాడు ఆడు. చూడు, ఆడంత ఉంది ఆ దుంప. చూసారు కదా ఎంత పెద్ద ఉందో. పిండి దుంప అనమాట అది. ఇంకా మాకు కూడా చెట్టు అయితే దొరికింది. చూడండి, చూపిస్తాను. ఇదిగోండి, ఇదే పిండి దుంప చెట్టు. చూడండి ఎలా ఉందో, సన్నగా తీగలాగా అలాగే ఉంటుంది ఆ చెట్టు అనమాట. అలా పైన కాస్తే ఇదిగోండి ఎండిపోయినాయి లీవ్స్ మొత్తం. చూడండి ఇదే. మనం ఈ చెట్టు తవ్వే ముందు పక్కన కొమ్మలు ఉంటే కొమ్మలు నరికేయాలి, మొత్తం క్లీన్ చేసేయాలన్నమాట. లేదంటే తవ్వే ముందు ఆ కొమ్మలు గుద్దేసుకుంటాం. అప్పుడు మన గుంప మనకి గుద్దుద్ది, వాసిపోద్ది. అప్పుడు ముందుగా కొమ్మలు మొత్తం క్లీన్ చేసుకోవాలి. మొత్తం క్లీన్ చేస్తున్నాం చూడండి. నెక్స్ట్ తవ్వడం అయితే స్టార్ట్ చేస్తాం. చూసారు కదా, మనం కింద నుండి తవ్వుకెళ్ళాలి. చెట్టు పైన ఉంటే చాలా లోతుగా తీయాలన్నమాట. అందుకనేసి ఫస్ట్ కింద నుంచి తీసుకెళ్ళి అలా పైనకి వెళ్ళాలి. చూసారు కదా, చెట్టు అయితే పైన ఉంది, మేము కింద స్టార్ట్ చేస్తున్నాం. చూడండి, నాకైతే బనియన్ వేసుకుంటే చాలా వేడేసింది, అందుకని తీసాను. చాలా వేడిగా ఉందన్నమాట. మళ్ళీ అలా కొండెక్కి వచ్చాం కదా, అందుకు వేడైపోయింది. మళ్ళీ స్టార్ట్ చేసాను తవ్వడం. చూసారు కదా, మొత్తం క్లీన్ చేసుకుని అప్పుడు తవ్వాలి, లేదంటే అవ్వదన్నమాట సరిగ్గా తవ్వడం. గొయ్య అయితే తీయడానికి చాలా అలసిపోయాం. చూడండి, అలా పైన కొద్దిగా తీసాం, పై మట్టి. ఇంకా చాలా లోపల తీయాలన్నమాట, అప్పుడు మనకు దుంప దొరుకుద్ది. పైన తవ్వాము, ఇంకా లోపల తవ్వాలి. మొత్తానికి సగం మట్టి తీసాం. మెయిన్గా చూడండి, వేరు అడ్డేస్తుంది అనమాట, వేర్లు. దానివల్ల చాలా ఇబ్బంది అవుతాం తవ్వేటప్పుడు. చాలా కష్టంగా ఉంటుంది దానివల్ల. ఎటువైపు చూసినా రాయలు కానీ వేర్లు కానీ అడ్డుగా ఉందన్నమాట. తవ్వడానికి అస్సలు అవ్వట్లేదు. ఫస్ట్ ఆ సైడ్ని తవ్వి తర్వాత తిన్నకి తవ్వచ్చు అనమాట, అప్పుడు అవుతుంది. లోతుగా తవ్వాలి, చాలా లోతుగా. చూసారు కదా, ఈ రాయి అయితే చాలా ఇబ్బంది పెట్టేసింది తీద్దామంటే. ఈ రాయి తీస్తే ఇంకా దుంప వచ్చినట్టే. ఎంత తీసినా అసలు కదలలేదు కూడా, చాలా గట్టిగా ఉంటుంది. మెల్లమెల్లగా అలా కదిలింది. ఎలా కూడా తీయడానికి అయితే ట్రై చేసాం. మొత్తానికి రాయి అయితే కదిలింది భయ్యో. చాలా కష్టపడ్డాం, అప్పుడు కానీ రాలేదు. కింద మీద సైడ్ మొత్తం తవ్వామన్నమాట. ఇప్పటికి వస్తుంది మొత్తానికి. లాగును చూడండి, లాగిన అసలు రాలేదు. గుంపంతో ఇంకా కదిపాను, అలా వస్తుంది. చూసారా, ఈ రాయి లోపల అతుక్కుపోయింది అనమాట. చాలా కష్టపడ్డాను, అప్పటికి వచ్చింది. లాగేసానండి కష్టపడి లోపల. చూసారా ఫ్రెండ్స్, దుంపలు అయితే మొత్తం ముక్కలు అయిపోయింది. ఎలా తవ్వుదామో అసలు అర్థం కాలేదు. చూసారు అక్కడ తెల్లగా ఉంది, అదే ముక్క అనమాట. చాలా లోతుగా తవ్వాం, అప్పుడు వచ్చింది లోపల. మొత్తం ముక్కలుగా తవ్వేస్తాం. చూడండి భయ్య, మట్టి అయితే ఎంత జల్లం బయట. చాలా మట్టి లాగమన్నమాట. అప్పటికి దుంప రాలేదు, చిన్న ముక్కలు అయిపోయింది మొత్తం. అప్పటికి మాయ వచ్చారు. ఏరా, మేము చూసిందని తవ్వేస్తున్నారు అంటున్నారు. ఫస్ట్ చూసారంట, ఇంకా మేము తవ్వుతున్నామని వెళ్ళిపోయారు పైనకి. కొంతమంది అయితే ఇప్పుడు ఫుడ్ పట్టుకెళ్తున్నారు. ఉదయాన్నే వెళ్ళిపోయారు అనమాట. ఉదయాన్నే లేచిన వెంటనే మార్నింగే కొండపైనకి వెళ్ళిపోయారు. అలా అయితే వాళ్ళ కోసం ఫుడ్ పట్టుకెళ్తున్నారు వీళ్ళు. అనియాను బాబాయ్ అనమాట. ఇక్కడ బాబాయ్ అయితే రెండో చెట్టు కూడా తవ్వేస్తున్నాడు. చూసారు కదా, ఇందాక తవ్విన చెట్టు వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు కూడా చాలా పెద్ద దుంపలు దొరికాయి. దుంపలు తవ్వకుండా ఏం పనిరా నువ్వు? పెద్ద దుంపలు వస్తుంది బాబాయ్. మా నాన్న ముక్కలు చేస్తున్నాడు. చూస్తుంది ఇలా ఇంకా గుండు చేస్తున్నాడు. ఇది ఒక్కటే గేర్ అంతే కదా, ఒకటి రెండన్నా ఇలా తిరిగి చూసుకొని తాగుతాం. నీట్గా సాట్గా ఒక పక్కకి వెళ్ళిపోయితే
బొక్కలు ఈతకు వస్తుంది సైకిల్తో వాడా చిన్న గుణపం తెస్తే బాగున్నా, పెద్ద తెస్తే లోపల తవ్వడానికి పెద్ద చిన్న పనికి వస్తుంది కానీ మీద తవ్వడానికి కుదరాదు గట్టి పురాలి. చూసారా ఎంత పెద్ద దుంపలు ఉన్నాయో? ఈ బాబాయ్ వాళ్ళు తవ్వింది చాలా పెద్ద దుంపలు. మాకు దొరకలేదని చాలా ఫీల్ అవుతున్నా. బేడ్ లక్ అనమాట. అవి దొరికే వాళ్ళకి దొరుకుతాయి, కొత్త వాళ్ళకి దొరకదు అనమాట. ఇంకా మాకు కూడా ముక్కలు దొరికాయి. చూసారు ఎలా ఉరిగిపోయిందో? మొత్తం ముక్కలు అయిపోయాయి అనమాట. ఎలా కూడా తవ్వేస్తాం ముక్కలు. తవ్వేసి ఇంకా వేరే చెట్టు అంటే వెళ్ళిపోయాం. చూసారా ఎంత మట్టి తీసామో? కానీ దుంపలు మాత్రం చాలా తక్కువ దొరికాయి, చిన్న చిన్నవి. మొత్తం ముక్కలు అయిపోయాయి అనమాట. చాలా సరే, ఇంకా ఇక్కడ దొరకలేదని ఇంకో వేరే చెట్టుకు అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ కూడా సేమ్ బ్రో, చాలా లోతు తీసాం. మొత్తం రాయిలే కనిపించాయి లోపల. మట్టి ఉందనుకున్నాం, లోపల తవ్వితే రాయలు ఉన్నాయన్నమాట. చాలా కష్టపడుతున్నాం, అయినా దుంపలు మాత్రం అసలు దొరకట్లేదు. చూసారా ఇంత పెద్ద హోల్ తీసాము, దుంపలు మాత్రం దొరకట్లేదు. చాలా లోతు తీసామన్నమాట. లోపల ఉండే దుంపలు అక్కడ ఏం లేవు. అలా పైకి వచ్చిన తర్వాత చూడండి, దుంప ముక్క అయిపోయింది. ఇలా ఉందో చూసారా? ఇలా ఉండదు పిండి దుంప, వేరే అనమాట అది. అదిగోండి, వేరే అంత లోతుండి మళ్ళీ ఆ దుంప లోపల ఉంటుంది. చాలా లోతు తవ్వాలి. మొత్తాన్ని కష్టపడేందుకు ఫలితం దొరికింది భయ్య. చూసారు ఎంత పెద్ద దుంప దొరికిందో? ఈ రెండో చెట్టుకు వచ్చాం కదా, ఇక్కడైతే దుంప దొరికింది చూడండి. ఇది కూడా ముక్కలు అయిపోయింది కానీ కొద్దిగా పర్లేదు, పెద్ద దుంపే. చూసారు కదా, ముక్కలు అయిపోయింది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది భయ్య దుంప. మీరు ఎప్పుడైనా తిన్నారా లేదా పిండి దుంప? చూడండి, మొత్తం కార్బోహైడ్రేట్స్ ఉంటాయన్నమాట. మన హెల్త్ కూడా చాలా మంచిది. ఇది ఎందుకంటే వచ్చాము, మాకు పండగ చేస్తారనమాట. పండగలో ఇవి కలుపుకొని తింటాం ఫస్ట్. చాలా బాగుంటుంది దుంప మాత్రం. చూడండి ముక్క అయిపోయింది, అదే ముక్క చూపిస్తున్నా. ఇంక ముక్క తీస్తారు చూడండి, అది కూడా అదిగోండి దాని ముక్క అనమాట. అలా ఉండాల్సింది అలా ఉరిగిపోయింది చూడండి ఫ్రెండ్స్. ఇంకా ముందు వీడియోలో ఈ దుంప ఎలా యూజ్ చేస్తాం, అది ఏ పండగకి ఎలా చేస్తాం ఏంటి అన్నది మొత్తం చూపిస్తాను. మాకు ఫెస్ట్ ఉందన్నమాట సంక్రాంతిలోనే, అది చూసారు కదా ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, ఇంకొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొన్ని వీడియోస్తో ఇంకో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఆల్. బాయ్ అందరికీ.